ముందు రోహిత్ గారు నమస్కారం. నమస్కారం సార్. రోహిత్ గారు, మీరంతా హైదరాబాద్లో అలాగే ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఒక రకంగా ఫలితం సాధించారనే చెప్పాలి. ప్రభుత్వం మీ డిమాండ్లకి తగ్గ పరిస్థితులు క్రియేట్ చేయబడ్డాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే కేసులు చాలా రాష్ట్రాలు ఎత్తేసారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి చోట కేసులు ఉన్నాయంటున్నారు. కానీ మూడవది విద్యార్థులకు అండగా ఉంటాం చనిపోయిన విద్యార్థులకని ప్రకటించారు. అయితే అనేక అంశాలు ఇప్పుడు రాజకీయ వనికి మీద మన ముందు కనపడుతూ ఉన్నాయి, కీలకమైన అంశాలు. ఇలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీగా ధర్నా చేసిన రెజ్లర్స్కి సంబంధించిన కేసులో రౌజోని కోర్టు వాళ్ళ బ్రిజ్భూషణ్ని, ఆయనతో పాటు ఉన్న రెజ్లర్స్ ఫెడరేషన్ ముఖ్య కార్యదర్శిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. వినోద్ ఫోగాట్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఇది వ్యవస్థ మొత్తం బ్రిజ్భూషణ్కి అనుకూలంగా వ్యవహరించింది. మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, సరైన సాక్ష్యాలు సేకరించలేదు, ఒకళ్ళిద్దరిని బెదిరించి, ముఖ్యంగా మైనర్ బాలికను బెదిరించి కేసు నుంచి విత్డ్రా చేయించారు. 6 రెజ్లర్స్కి మద్దతుగా సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్, బజరంగ్ పునే వీళ్ళంతా ఢిల్లీలో చాలా, అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సీజేపీ ధర్నాలాగే జాతీయ స్థాయిలో ఒక కదలికను తెచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని సోమోటోగా తీసుకున్నది. అలాగే పరీక్షలకు సంబంధించి 158 పేపర్ లీకులకు సంబంధించి కోర్టుల్లో విచారణ జరగట్లా. ఎంక్వైరీ పూర్తి అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరగట్లా, శిక్షలు పడట్లా. ఇదొక అంశం ఉన్నది. అలాగే ఇవాళ మరి కాక్రోచ్ జనతా పార్టీ జంజీ ప్రభావం తెలియదు కానీ సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానం బీజేపీ భారీగా ఓడిపోయింది. 19,000 మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్రశాంత్ కిషోర్ గెలిచిన పరిస్థితి. ఆగస్టు 5న సీజేపీ సమావేశం ఉంది. జంజీని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఏం నిర్ణయాలు తీసుకుంటారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? సార్, ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను స్టూడెంట్ కాదు, నేను ఎంప్లాయీ. ఓకే. సీజేపీ మద్దతుదారు అంటే ఈ మూవ్మెంట్ కి మేము సపోర్ట్ చేసాం సార్. అందరం ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ ఈ కాజ్ కోసం ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసాము. రెండోది, ఇందాక సార్ చెప్పినట్టు ఎట్లయితే స్టూడెంట్స్ వాయిస్ విన్నారు, గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసమే వాళ్ళ కార్యాచరణ మార్చుకుని ముందుకు వస్తున్నారు అని ఏదైతే చెప్పారో సార్, అది 2 months పట్టిందండి. 2 months లో యాంటీ నేషనల్ అన్నారు, ఇంకొక ఏజెంట్ అన్నారు, సోనం వాంగ్చుక్ గారిని చాలా మాటలు అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత 35th డే, ఆల్మోస్ట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన 35th డే గవర్నమెంట్ ఎక్నాలెడ్జ్ చేసింది. ఎక్నాలెడ్జ్ చేసి ఒక డైలాగ్ స్టార్ట్ చేశారు. అది ఒక బిగినింగ్ కి స్టార్ట్ అండి. అంతే. ఒక అకౌంటబిలిటీ మీరు చెప్పారు కదా, ప్రశాంత్ కిషోర్ గారికి గెలిచారు అని చెప్పి, అది మేమైతే ఒక అకౌంటబిలిటీకి, ఇప్పుడు మన డెమోక్రసీలో కావాల్సిన అకౌంటబిలిటీ సార్, అది కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, ఇంకో పార్టీ అవనండి, మేమందరం దానికోసమే ఫైట్ చేస్తున్నాం. అది రికగ్నైజ్ చేయడానికి 35 days పట్టింది అనేదే మాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే సార్, ఇందాక ఇంతసేపు డిస్కషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే, నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ లో ఎలక్షన్ ఎట్లా గెలవాలి, ఓడిపోయిన ఎలక్షన్ ఎట్లా గెలవాలనే దాని మీదే డిస్కషన్ జరుగుతుంది, దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ ఎలక్షన్ అంటే పాలిటిక్స్, ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ తర్వాత డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు, అకౌంటబిలిటీ గురించి మాట్లాడలేదు. డిస్కషన్ అది అవ్వాలండి. మేము ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు అంటే ఆనందంగా ఉన్నాం. ఎందుకు? అకౌంటబిలిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక చోట బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ద నేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని వర్గాల నుంచి అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది. జనాలు మేము ట్యాక్సులు కట్టి మేము గవర్నమెంట్ ఎన్నుకున్నప్పుడు వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయడం, ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది బేసిక్ అని అర్థమైంది జనాలకి ఇప్పుడు. అది ఒక విన్ గా మేము తీసుకుంటున్నాం అండి. ఇది సెలబ్రేట్ చేసుకుని అయిపోయేదేం కాదు. ఇది ఒక చైన్ స్టార్ట్ చేయాలి. ఏంటి, భయం అనేది పోవాలండి. క్వశ్చన్స్ అడగడానికి భయం అనేది ఉండకూడదు జనాలు, ఎందుకంటే అది మన హక్కు. సో నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీరు ఒక దానిలో ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ విజయమే సాధించారు. కేసులు ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు దాకా చేయలేదు కానీ డెఫినెట్గా అనౌన్స్ చేస్తారు. అప్పుడు అదే పెద్ద రాజకీయం వాళ్ళకి ఇబ్బందిపరమైన అంశం కాదు. కానీ ఇప్పుడు అనేక అంశాలు ఒక ఉప్పెన్లాగా రావటం వేరు, దాన్ని సస్టైన్ చేయటం. ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా వాలంటరీగా పనిచేశారు. ఎక్కడికక్కడ యూత్ అంటే ప్రజలు ఓన్ చేసుకోవటం, ఒక అంశాన్ని, ఉద్యమాన్ని ప్రజలు ఓన్ చేసుకోవటం ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూసాం. గతంలో కూడా అనేక సార్లు అలా జరిగింది. ఎమర్జెన్సీ దగ్గర నుంచి అనేక సార్లు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రభుత్వాలైనా, ఎంత బలం ఉన్నా దిగిరాక తప్పదు, అది జరుగుతుంది. కానీ ఈ ఒక్కదానితో ఆగిపోతారా? అనేక అంశాలు, మహిళలకు సంబంధించిన ఉద్యమం జరిగింది పెద్ద ఎత్తున, ఈ బ్రిజ్భూషణ్కి సంబంధించి. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటే వాళ్ళు అనామకులు కాదు, వాళ్ళు మాకు అన్యాయం జరిగిందన్నప్పుడు ఎవరిని దోషులుగా తేల్చాల కోర్టు.
ఇలాంటి అనేక అంశాలు మీ ముందున్నాయి. పేపర్ లీకులే 158 కేసులు కోర్టుల్లో విచారణకు నోచుకోక ఆగిపోయి ఉన్నాయి. వీటన్నిటి మీద గొంతు విప్పుతారా? ఇదే మద్దతు, ఇదే సంఘీభావం కాక్రోచ్ జనతా పార్టీకి రాబోతున్నదా? ఏం చెప్తారు? డెఫినెట్ గా గొంతు ఇప్పుతామండి. అంటే మేమందరం, మేము చెప్పాను ఇందాక, మేము ఒక పార్టీకి, ఏ పార్టీకి కాదు. సో మేము ఇండిపెండెంట్ గా ఒక ఇష్యూ, ఇది అకౌంటబిలిటీకి సంబంధించిందని బయటకు వచ్చాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నాలాంటి ఇండివిజువల్స్ చాలా మంది వచ్చారు. సో అందరికి అన్ని ఇష్యూస్ అంత ఫాలో అవ్వకపోవచ్చు, లేకపోతే అంత ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు. కానీ ఏదైతే ఒక ఏమంటారు, ఒక ఐడియా సెట్ అయిందో, ఏంటి క్వశ్చన్ చేయొచ్చు అనేది, ఇప్పుడు మేము వచ్చామండి. రేపు ఇంకొకళ్ళు రావచ్చు, రేపు ఇంకొకళ్ళు రావచ్చు. మేము పెద్దోళ్ళు అయ్యి మేమేదో బిజీ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఇది ఆగదండి, ఇది డెఫినెట్ గా ఆగదు. మేము ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ తర్వాత మాకు ఒక హోప్ కనిపించింది. ఏంటి, ఒక డెమోక్రటిక్ వేలో మార్పు తీసుకురావచ్చు ఈ కంట్రీలో. 12 years గా ఒక్క రిజిగ్నేషన్ కూడా లేని, రిజిగ్నేషన్ చేయాల్సి వచ్చింది అంటే మీరు ఈ మూవ్మెంట్ ఉన్న పవర్ ని, అది ఫ్యూచర్ మీద చేసే ఇంపాక్ట్ మీద అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ప్రతి ఇష్యూస్ లో నేను ఇంకొకళ్ళని స్పెసిఫిక్ గా కాకుండా సిజేపీ ఉన్నా లేకపోయినా జనాలకు ఒక గొంతు వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. మీరు గొప్ప విషయం ఏంటంటే సార్, రోహిత్ గారు, ఇది మీరు ఓన్ చేసుకోవట్లా, క్రెడిట్ మాది అంట్లా, సిజేపీది కూడా కాదు. యువతలో ఆ ప్రశ్నించే ఒక స్వభావాన్ని, జవాబుదారితనాన్ని డిమాండ్ చేసే ఒక క్వాలిటీని నేర్పుతూనే ఉన్నారు. అది ఖచ్చితంగా డెమోక్రసీకి అవసరం. మళ్ళీ